గ్లామర్ బాయ్, ఎక్కడ బయలుదేరావు? టీ కొట్టతను నా ఫ్రెండ్, అతను చూడడం కోసం వచ్చాను. ఇలా చూడు, నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళ్తున్నావు. ఇదంతా చాలా ఓవర్గా ఉంది. తను నా లవరు. అది కాదండి, నేను ఆ అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా? భయమా? నాకెందుకు భయం? అయితే మాట్లాడతా సార్. మాట్లాడు. థ్యాంక్ యూ. ఏమిటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను? నమస్కారం. నమస్కారం, కూర్చోమ్మా. తాకట్టు పెట్టాలి. హలో, ఒకసారి తిరిగి చూడు. ఒక్క నిమిషం. అంజలి చెల్లెలు నీ కొట్టు కిందకు వచ్చింది. చైన్ తాగడ పెట్టడానికి వచ్చిందండి. తనని అలాగే కొట్లో కూర్చోబెట్టు. ఎందుకు? ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు. తర్వాత వస్తానని చెప్పు. అలాగేనండి. నేను చెప్పినట్టు చెయ్యి. మన సరుకు తస్సదియా, ఈడు ఇలా వచ్చేస్తాడండి. మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికామంటే మన బతుకు కథ శంకరగిరి మాన్యాలే. శాలిని, సేపు కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. ఏం చేస్తున్నావు అక్కడ? నీకు భయపడే నేను తాగుకున్నాను. నేను అమాయకుని బాబు. అమాయకుడు? పాపాత్ముడివి. నన్ను తాగించి పడుకోబెట్టేసావు కదరా. వంగు. బొక్క పాలు కొట్టలేదు. అబ్బో, ఆ తిరువూరు నాయుడు ఏదైనా చెప్తే తప్పకుండా చెయ్యాల. వాళ్ళు నిన్ను తాగించి పడుకోబెట్టమన్నారు, పడుకోబెట్టి. వివరంగా చెప్పు. అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు. ఆ తిరువూరు నాయుడు మడిచిని కాదు నేను. జమీందార్ గారికి నమ్మకమైన మనిషి. ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది చేస్తామని వాళ్ళు బెదిరించారు. ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా. చూస్తారా? నేను ఓంగుంటాను, బాగా చూడండి. ఏటబ్బు, ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ? ఒక అమ్మాయి స్నానం చేస్తున్నా. అయ్యో, స్నానం చేస్తానన్నాడే. ఇక్కడ చాలా మంది మడుతున్నారు. అయ్యా బాబో, అమ్మో చచ్చిపోయారు బాబు. ఈ అమ్మాయి ఇచ్చింది కవరింగ్ చేయండి సార్. ఏంటి కవరింగ్? నేను ఇచ్చిన చైన్ తీసుకురండి. అది ఇంకో షాప్ నుంచి కీటి పెట్టి చూద్దాం. అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్డ్ చైనా నీకు కవరింగ్ చైనా అని. మీరు వెళ్ళి చైన్ తీసుకురండి. అలాగే సార్. ఇదే సార్ ఆ చైన్. సార్ లేదు సార్, నేను ఇచ్చిన చైన్ ఇది కాదు. ఈయన మోసం చేస్తున్నాడు సార్. ఏమే, కవరింగ్ నాకు తీసుకొచ్చి మోసం చేసింది చాలక నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా? చంపేస్తాను. దీని జేబులో ఎక్కించండి. అక్కయ్య చూస్తే ఆ టైపు, చెల్లెలు చూస్తే ఈ టైపు. ఎట్లాంటి వాళ్ళని ఊళ్ళోంచి తరిమేయాలయ్యా. ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చైన్. నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నీ చెల్లెల్ని వదిలేస్తారు. లేదంటే కోర్టులోనూ స్టేషన్లోనూ చిత్రవద అనుభవిస్తుంది. నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను, కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి. నీ నిర్ణయం మీదే నీ చెల్లెల జీవితం ఆధారపడి ఉంది. రే, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేందుకు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారా? అందరూ అమ్మాయిని తప్పుగానే మాట్లాడుతున్నారండి. నా గురించి ఏం చెప్పుకుంటున్నారా? కూర్చోండి రా, కూర్చోండి. చెప్పండి చెప్పండి. రే, ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుందిరా. వస్తే ఇక్కడ తీసురా. అరే నువ్వు చెప్పరా, చెప్పు చెప్పు. చాలా మంచోరు, గొప్పరం చెప్పుకుంటున్నారండి.
ఎవరు నువ్వు? వాయుపుత్ర. తీసుకో. అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్కి చెప్పు. చెప్పవే. హలో, చెప్పరా. ఆ అమ్మాయి శాలిని వదిలిపెట్టు. ఏమిటి సార్? సడన్ గా వదిలేయమంటారు. వివరాలన్నీ చెప్పడం కుదరదు, ముందు వదిలేయ్. ఇలా అడిగితే నువ్వు ఎందుకు సమాధానం చెప్తావు? ఏ జ్యోతి, తను వదిలే. ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావో అడ్డంగా నరికేస్తా. అయ్యో, ఆ నాయుడికి మారు వేషంలో వచ్చింది నువ్వని తెలిస్తే నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి. నేను ఇంతలో వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం కొట్టి రాయన ఎలా కూర్చున్నాడో చూడు. 5 స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్నాడు. నేనేం చేయాలి? వెళ్ళి అలా ఉండాలా? మై డియర్ మూర్తి, నేను స్టేయింగా గోయింగా? అమ్మయ్య, మొత్తానికి లేచాడు. ఇదేంటి ఎంగిల్ కప్పు చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు? అర్థమైంది, కప్పు కడిగేసి అన్ని మూసుకు కూర్చోరని సింబాలిగా చెప్పి పెడుతున్నాడు. నేనుండగా ఈ కప్పు ఇంకోటి కడుగుతాడు. పోలీసు వాళ్ళు నన్ను ఎలా కొట్టారో తెలుసా అక్క? ఏమే, నువ్వు నా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా? ఏమంటున్నారో నాకే అర్థం కావటం లేదు. అర్థం కాలేదా? ఈ నాయుడంటే ఏంటో చూపిస్తానే. వచ్చిన పని మొదలెట్టండ్రా. పోయండి. తిరువూరు నాయుడు తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి. ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి. తిరువురి జమీందారు వాడి మనుషులు అన్యాయంగా వీళ్ళింటిని తగలబెట్టారు. ఇదిగోండి కంప్లైంట్, యాక్షన్ తీసుకోండి. సరే సరే, ఇది ఇలా ఉంచండి. దానికంటే ముందు ఇది వినండి.
వెదురులంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను, అందుకు గాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది. ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరకే వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది. అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను. ఇట్లు తిరువూరు జమీందారు నాయుడు. ఇన్స్పెక్టర్, నన్నెందుకు రమ్మన్నావయ్యా? మీరు ఈ అమ్మాయిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి. అంతకంటే ముందు నేనిచ్చిన కంప్లైంట్ ఏమైంది? చూసారా, నేను ఇది అడిగితే ఆయన అది అడుగుతున్నారు. నన్ను ఏం చేయమంటారు? వాడు పడేసిన ఎంగిలి మీదకు తిని విశ్వాసం చూపిస్తున్నావా? వీణ్ణి డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా? వాణ్ణి మాత్రమే కొన్నావా? ఇదిగో వీణ్ణి కూడా. వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు. ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే, నీకు సిగ్గుగా లేదు? మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, అతనే హంతకుడు. హంతకుడని చెప్పాల్సింది చనిపోయిన మీ నాన్ననేరా. వరుసగా ఏడు శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టారా. నీకు గుర్తుందా? మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి తిని 3 రోజులయ్యిందని ఏడుస్తూ నించున్నా. మా వారు మా దివాణంలోనే మీ నాన్నకి ఓ పనిప్పించారు. మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు. చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డాడు ఆ ద్రోహి. అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఇదిగో ఈ అంజలుందే, వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది 7గురు. అందుకు కారణమైన మీ నాన్నని, వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే. కానీ డబ్బుని ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు. పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకు వస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు. ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు. కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా. నా బిడ్డని ఏదో విధంగా ఆయనే కాపాడతాడు. నేను ఎమ్మెల్యే రామలేరు మాట్లాడుతున్నాను. చెప్పవయ్యా. బయలుదేరారండి? మీరు వచ్చి ముందు నిల్చుంటేనే మా అబ్బాయి పెళ్లి జరుగుతుందండి. నీ కొడుకు పెళ్లికి రాకుండా ఉంటానా? ట్రైన్లోనే ఉన్నా. రేపు ఉదయానికల్లా నీ ముందుంటాను, సరేనా? ఉంటాను. అలాగే. అమాయకులైన ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే, సిగ్గులేదు?
రేయ్, మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవడ్రా నువ్వు? వాయుపుత్ర. ఎందుకంత హడావుడిగా వస్తున్నారు? తిరువురు నాయుడిని వీర ఉతుకుడు ఉతికాడంట. దెబ్బలు తగిలాయంట. వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఎవరా కొట్టింది? కొట్టింది ఎవరో వాళ్ళకే తెలియదంట. పేరు మాత్రం తెలిసటమ్మా. అతని పేరు వాయుపుత్రట. మెల్లగానే నీకేవేవో తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి, కానీ ఏం తింటే ఏమవుతుందని ఇది తీసుకొచ్చానండి. ఎలా ఉన్నారండి? చూస్తే తెలియడంలే. ఒంట్లో ఉన్న పాటలన్నీ విడిచేసి వేలాడదీశాడే. కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదే. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు. ఇలాంటి ఆటలు నాకు పడవు. హలో హలో హలో, ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా? అవును, సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా. జైలు నుంచి వచ్చిన వాడు ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడితేస్తావేంటయా? మీరు అలా మాడతారండి సార్. వీళ్ళిద్దరి పొజిషన్ చూడండి. కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా? ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుంది. బావా, నువ్వు దేనికి దిగులు పడకు. ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు వెతుకుతున్నారు. మనకి వాడు దొరకకుండా పోతాడా? వచ్చాడండి ఎస్పీ పరశురాం. ఏమయ్యా దొరికాడా? లేదు సార్, వెతుకుతున్నాం. మిమ్మల్ని పుట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా? 60 ఏళ్ళుంటాయి. వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా? ఒకలాంటి గరగరలాడే గొంతు. గరగరలాడే గొంత. ఇతనెవరు? ఇన్సే ఇన్సే, నేను చెప్పాను కదా, ఆ విషయానికి వచ్చాడు. అతను మీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? బాగా గుర్తుంది. మాట్లాడింది ఊ మూనా ఊ తానా అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను. ఏమన్నాడు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇలా గరగరా చెప్పాడు. ఓ రేయ్, అదే డైలాగ్ని గరగర గొంతుతో నువ్వు చెప్పు. అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా? అవును. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను ప్రాణాలతో కాల్చి పాతేస్తా. వాయు పుత్ర. అన్నయ్య, ఇది యాక్టర్ నాగభూషణ వాయిస్. సూపర్. ఇంకోలా మాట్లాడు. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను కాల్చి పాతేస్తా. వాయు పుత్ర. సుధాకర్ వాయిస్. ఏయ్, స్టైల్ మార్చవయ్యా. స్టైల్? అవును. ఒక అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిచ్చేసావు. మరోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాల్చి బూడిచ్చేస్తా. వాయుపుత్ర. ఇలా కాదు, ఇంకో విధంగా. ఇంకో విధంగానా? అవును. బ్రదర్, ఒక అమాయకురాలు ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా. ప్రాణాలతో పాతేస్తా. వాయుపుత్ర. ఉరుక. ఇక్కడేమైనా మిమిక్రీ షో జరుగుతుందా? దారి కాచి మమ్మల్ని కొట్టింది వెదుర్లంక జమీందారు మనుషుని నోట్లో వేలేసుకున్న పిల్లడు కూడా తెలుసు. అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా? అక్కడికి వెళ్ళేదిగా. వస్తాను సార్. సార్, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం లేదు. ఈ మాత్రం మాకు తెలియదేంటి? ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే. ఏంటి వాయుపుత్ర నీ శిష్యుడా? ఏట్రా పెద్ద వాయుపుత్ర? ఆడ అసలు పేరు తూతికి మోహన్ రావు. నాలాగా పౌరుషం అన్న పేరు కావాలని నా కాళ్ళు అట్టుకుని బతిమాలాడు, బామాలాడు, ఏడిచేసాడు. పోతే పోయింది లేని కోతంత పెద్ద మనసు చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినాడికి. మీరే పెట్టారా? అవునే, ఏదో ఒకటే పెట్టానటి. తిండెట్టి పోషించాను. ఆడికే తెలుసు కొడత కొడుకు.
కర్రసాముతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాటే దాకా అన్ని ఇజ్జలు నేర్పించింది ఈ ఎదురులంక హంసరాజనే. గొప్పోళ్ళండి మీరు. ఎప్పటికైనా తెలిసింది కదా. చూడటానికి అతను ఎలా ఉంటాడండి? 6 అడుగులు హైటు చిరంజీవి అంశుని. ఏం చేస్తా, నేను నేర్పిన ఇజ్జలు అన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు. ఏమంటే గురు భక్తి. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నన్ను తరిమి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని. ఏమండి తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి, ఊరికి మంచిది కాదు. అంతేనంటావా? అయితే లగెత్తుకెళ్ళి మీ అన్నయ్యకి కాపు సారాయి చేపలు ఎప్పుడు అట్టుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం అన్న. సర్లే సార్. పడిపోతారు. నాతో ఎట్టుకోకు, దెబ్బతినేస్తా. చూసావా కరెంట్ షాక్ తిన కాగ్గాడి కాగ్గోలా. మొత్తానికి ఈ ఊరంతా వాయిపుతో గురించే మాట్లాడుకుంటున్నారు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. హలో, హంసరాజు ఉన్నాడా? వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను. అప్పు చేసిపోయాడు. ఆ హంసరాజు ఎక్కడున్నా ఇంకో 5 నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు. అది చెప్పడానికి నువ్వెవడివి? వాయుపుత్ర. అలాగేనండి. నమస్కారం అండి. నమస్కారం. ఎందుకండి డల్గా ఉన్నారు? నేను డల్గా ఉంటావేట్రా, మామూలుగానే ఉన్నాను కదా. నా శిష్యుడు ఫోన్ చేసి రమ్మన్నాడు, ఎందుకో తెలియట్లేదే. ఏదైనా సమస్య వచ్చి ఉంటుందంటారా? ఎవరికిరా? ఏడే ఒక కలర్ తాగాలండే. ఎందుకు? తాగిన తర్వాత డబ్బులు లేవంటే మీద పడి కుమ్మేందుక? పోరా. హంసరాజు గారు వచ్చేసారు. తప్పకండి తప్పకండి. అయ్య బాబు, నాకే. మీకోసమే. కూర్చోండి. అయ్యో, అందరూ అన్యాయంగా మర్యాద ఇచ్చేస్తున్నారు నాకు. ఏమమ్మా, వాయిపోతాను నాతోనే మాట్లాడుతానన్నది. అయ్యో, ఫోన్ మోగేసింది. ఏం చేయాలో ఏటో. ఇదిగోండి, మాట్లాడండి. హలో, నేను వాయుపుత్రాని. నేనే అవసరాజును మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఎదురు శిష్యర్గం చేశాను? నా కరసాము కరాటే నేర్పించావా? ఆవేశంలో ఏదో చిన్న తప్పు చేశాను. అందరి ముందు నా పరుగు తీసి ఎండగట్టక వాయుపుత్రా. ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విరిచి సూప్ పెట్టేస్తాను. తవరా పని చేయకముందే ఊళ్ళంతా ఓనం అయిపోయింది. తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ నా ఒంటి మీద చెయ్యి మాత్రం పట్టడానికి లేదంటే. అయితే నా మాట విను. నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా చెయ్యాలి. అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు. ఈ మొహం దానికి కూడా పనికిరాదేటి. చెప్పు శిష్యా. అర్థమైందా? సూపర్. నువ్వు చెప్పినట్టు చేసేస్తాడు వాయుపుత్ర. నిజంగానే వాయుపుత్ర హంసరాజు శిష్యుడేనయ్యా. అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేనున్నాను, నువ్వు దేని గురించి భయపడక. తతిమ ఏర్పాట్లని నేను చూసుకుంటాను. అమ్మాయి ఫోన్ పెట్టేడు. నేను చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదేటి? నేను నేర్పించిన ఇచ్చలేవి నువ్వు మర్చిపోలేదు కదా. అదేరా నువ్వు ఈ గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఆ తర్వాత శిష్య, నేను సాగు చేసే కర్ర అట్టుకెళ్ళావు కదా, అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తెప్పపోతే నా ఒళ్ళంతా సలపరం ఎక్కిపోతుంది. ఏంటి ఉస్సు? ఎవరది? ఆడే నా శిష్యుడు ఆయుపుత్రుడు. నా సాముకారు అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాడు. బ్లేడీ ఫూల్. హంసరాజు నిజంగా నువ్వు చాలా ఇది అర్థం కాదు, ఆరంభమే. మీరే చూస్తారుగా. అవును, నేను నీకు ఎంత బాకీ ఉన్నానన్నా? అదేవో అక్కర్లేదులే హెచ్చారు. ఇచ్చారంటే హంసరాజు. అయ్యి బాబు, ఎంత అందంగా నేసావు నువ్వు. అవును. ఇది